అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో ఆపదలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు మాత్రం ఆ స్త్రీ వల్ల ఎటువంటి హాని దర్శకుండా ఉండాలంటే ఎరుపు రంగు రుమాలులో నల్ల పసుపు కొమ్మును చుట్టి మీ దగ్గర ఉంచుకోండి. ఇలా చేయట కారణంగా ఎటువంటి హాని అనేది మీరు దర్శకుండా ఉంటుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. ఇక ఈ రోజు వ్యవస్థను కొనసాగిస్తారు. కోరుకున్న విజయాన్ని కూడా సాధించుకోగలుగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు కొనసాగిస్తారు. అందరిని వెంట తీసుకుని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. భవనము వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. మరి గోప్యత పైన శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈరోజు అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గానే ఉంటుంది. మరి వివిధ వనరుల నుండి ఆదాయం కూడా సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుందా. ఆరోగ్య లక్షణాలు కల్పిస్తున్నాయి. మరి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయాలి. సమతుల ఆహారం మాత్రమే సేకరించాలి. బయట ఆహారం అనేది సేకరించడం అనేటటువంటి మీ అలవాటును మానుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. అవగాహన చాలా అవసరం అవుతుంది. మీరు ఎక్కువగా మీ యొక్క మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియజేయకుండా ఉండాలి. రోజు తొందరపాటుతోటి మరి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది. ఈ రోజు కోపం మరియు ప్రసంగంపై సంయమనం అనేది పాటించాలి. ఈ రోజు రాశివారు మాత్రము పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారికైతమని ఉంటుంది. ఈ రోజు రాశివారు ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి మీకు సహాయం అందుతుంది. ప్రమోషన్ గురించి చేసే ప్రయత్నాలు కూడా దాంట్లో కూడా సఫలీకృతం అవుతారు. ఈ రోజు రాశివారు భాగస్వామితోటి మరి కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం ఉంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. కుటుంబంతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఇక మీ సమయం మాత్రం వృధా చేసుకోకూడదు. ఈ రోజు మీరు సమయాన్ని బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి. భావోద్వేగ విషయాల గురించి కూడా తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు. ప్రియమైన వారి లోపాలను కూడా గుర్తిస్తారు. ఈ రోజు వాటిని కూడా విస్మరిస్తారు. ఈ రోజు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది. ఈ రోజు వారికి మనసులో ఉన్న విషయాలను బయట పెట్టకండి. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు ఈ రాశివారు తమ ప్రవర్తనతో ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి శుభదినముగా ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రేమలో పడలేదో వారికి ప్రేమ ఎదురు కాబోతుంది. మరి ఈరోజు ఎవరైతే మరి ప్రేమ వివాహం చేస్తున్నారో వారి సఫలీకృతం అవుతుంది. మరి వివాహము ఎవరికైతే పునఃవివాహం చేసుకోవాలనే ఆలోచన ఉందో వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. వారికి కూడా శుభదినముగానే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈరోజు సమయం చాలా విలువైనది. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు చాలా లాభాలు కలుగుతాయి. మేలైన రోజుగా ఉంటుంది. భాగస్వామి అనుభూతి కూడా చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈ రోజు రాశివారు మాత్రం చేపట్టినట్టు ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తమ ప్రవర్తన ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకునేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు తొందరపాటు అనేది పనికిరాదు. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి మధ్యస్థంగా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అయితే అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విఫల యత్నం చేస్తారు. ఇక విలువైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రము నాణ్యతను గమనించాలి. ప్రత్యర్థులు మాత్రము ప్రతి వ్యూహాలను
అమలు పరుస్తారు. పూర్తిగా ఆశలు వదులుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం అనేది మంచిది. కొన్ని విషయాలలో నిక్కచ్చితనంగా వ్యవహరిస్తారు. మీరు అతి ముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నది సాధ్యం చేసుకోగలుగుతారు ఈ రాశివారు. ఇక ఈ రోజు ఈ రాశివారు మాత్రం మెరుగైన ఫలితాలను అందుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మాత్రం ఉంటారు. ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలో కూడా సఫలీకృతం అయ్యే వరకు కూడా విశ్రాంతి అనేది తీసుకోరు. విద్యార్థులైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికైతే చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది. వారికైతే మంచి ఫలితాలు అందుకుంటారు. మరి విద్యను అభ్యసించే మార్గంలో కూడా సులభమైన మార్గాలని వారికి లభిస్తాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు శుభవార్త అందుకుంటారు. చింతించాల్సిన అవసరం అసలు లేదు. లక్కీ సంఖ్య 5, లక్కీ కలర్ అయితే పుదీనా. పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన శుభప్రదంగా ఉంటుంది. మరి అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.